మార్చ్ 11, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. మహిళా సమృద్ధి యోజనను ఏ రాష్ట్రం మరియు ఏ యూటీ ప్రభుత్వం ప్రారంభించింది? ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, బీహార్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఢిల్లీ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఢిల్లీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజనను ఆమోదించింది. ఇది 21 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల బలహీన ఆర్థిక వర్గాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వారికి నెలకు 2,500 రూపాయలు అందిస్తుంది. ఈ పథకం మహిళలకు ఆర్థిక సహాయం మరియు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెలవారీ భత్యాలు, సూక్ష్మ సంస్థలకు సబ్సిడీ రుణాలు మరియు వృత్తి శిక్షణ వంటి వివిధ రూపాల్లో ఇది అందుబాటులో ఉంది. మహిళలు స్థిరమైన ఆదాయాన్ని సాధించడంలో మరియు వారి కుటుంబాల శ్రేయస్సుకు దోహదపడేలా ఈ పథకం రూపొందించబడింది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన T-72 అంటే ఏమిటి? ట్యాంక్, గ్రహశకలం, జలాంతర్గామి, బ్లాక్ హోల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ట్యాంక్. రక్షణ మంత్రిత్వ శాఖ రష్యాకు చెందిన రోసోబోరోనెక్స్పోర్ట్తో T-72 ట్యాంకుల కోసం 1000 HP ఇంజిన్ల కోసం $248 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఇంజన్లు పూర్తిగా ఏర్పడిన, పూర్తిగా నాక్డౌన్ చేయబడిన మరియు సెమీ నాక్డౌన్ పరిస్థితుల్లో డెలివరీ చేయబడతాయి. భారత సైన్యం యొక్క నౌకాదళంలో కీలకమైన T-72 ట్యాంకులు ప్రస్తుతం 780 HP ఇంజిన్లను కలిగి ఉన్నాయి. సోవియట్ రూపొందించిన T-72 1971లో ప్రవేశపెట్టబడింది మరియు ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడుతోంది. దీనిని సోవియట్ యూనియన్లోని ఉరల్వా గోంజావోడ్ రూపొందించారు. T-72 ట్యాంకులను స్థానికంగా తయారు చేసి అవడీలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీలో అప్గ్రేడ్ చేస్తారు. ఈ ట్యాంక్ అధిక ఖచ్చితత్వ వీక్షణ వ్యవస్థలను మరియు సమర్థవంతమైన కాల్పుల కోసం ఆటోమేటిక్ లోడింగ్ మెకానిజంను కలిగి ఉంది. 2025 రువాండా ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో డబుల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? గైడెన్ వోవ్డెన్ మరియు జెనెక్ కోలార్, సిద్ధాంత్ పాంథియా మరియు అలెగ్జాండర్ డాన్స్కీ, జెఫ్రీ బ్లాంకనెక్స్ మరియు జెనెక్ కోలార్, వాలెంటిన్ ఫోయర్ మరియు సిద్ధాంత్ పాంథియా. ఆన్సర్ ఆప్షన్ బి సిద్ధాంత్ పాంథియా మరియు అలెగ్జాండర్ డాన్స్కీ. 2025 రువాండా ఛాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారతదేశానికి చెందిన సిద్ధాంత్ పాంథియా మరియు బల్గేరియాకు చెందిన అలెగ్జాండర్ డాన్స్కీ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇది సిద్ధాంత్ పాంథియాకు మొదటి ATP ఛాలెంజర్ టైటిల్. ఫ్రాన్స్కు చెందిన వాలెంటిన్ ఫోయర్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. రువాండా ఛాలెంజర్ అనేది $1,60,000 ప్రైజ్ పూల్తో కూడిన ATP 100 టోర్నమెంట్. ఇది 2025 మార్చి 3-9 వరకు కిగాలీలో జరిగింది. సింగిల్స్ మరియు డబుల్స్ విజేతలు ఒక్కొక్కరు 100 ATP పాయింట్లు సంపాదించారు. సింగిల్స్ విజేత $22,730 అందుకున్నాడు. డబుల్స్ విజేతలు $7,960 పంచుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ ATP ప్రొఫెషనల్ పురుషుల టెన్నిస్ ఆటగాళ్ల కోసం టోర్నమెంట్లను నిర్వహిస్తోంది. ATP టూర్ అత్యున్నత స్థాయి. క్లస్టర్ బాంబులను నిషేధించే క్లస్టర్ మునిషన్స్ CCM కన్వెన్షన్ నుండి ఇటీవల ఏ దేశం వైదొలిగింది? లాట్వియా, ఎస్టోనియా, లిథువేనియా, బెలారస్. ఆన్సర్ ఆప్షన్ సి లిథువేనియా. రష్యాపై భద్రతాపరమైన ఆందోళనలను పేర్కొంటూ లిథువేనియా క్లస్టర్ మునిషన్స్ కన్వెన్షన్ నుండి నిష్క్రమించింది. దీనికి మానవ హక్కుల సంఘాల నుండి విమర్శలు వచ్చాయి. క్లస్టర్ బాంబుల వాడకం, ఉత్పత్తి, బదిలీ మరియు నిల్వలను కన్వెన్షన్ ఆన్ క్లస్టర్ మునిషన్స్ CCM నిషేధిస్తుంది. దీనిని మే 30, 2008న ఆమోదించారు మరియు ఆగస్టు 1, 2010న అమల్లోకి తెచ్చారు. ఈ ఒప్పందంలో 112 సభ్యదేశాలు మరియు 12 సంతకాలు ఇంకా ఆమోదించలేదు. భారతదేశం, US, రష్యా, చైనా, ఉక్రెయిన్ మరియు ఇజ్రాయెల్ వంటి ప్రధాన దేశాలు వ్యూహాత్మక ఆందోళనల కారణంగా సంతకం చేయలేదు. CCM పౌర హానిని నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది మరియు ప్రపంచ శాంతి, మానవ హక్కులు మరియు UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది.
నష్ట మరియు నష్ట నిధి LDF ఏ కార్యక్రమంలో స్థాపించబడింది? COP26 గ్లాస్గో 2021, COP27 ఈజిప్ట్ 2022, COP25 మాడ్రిడ్ 2019, COP28 దుబాయ్ 2023. ఆన్సర్ ఆప్షన్ బి COP27 ఈజిప్ట్ 2022. ప్రపంచ వాతావరణ న్యాయ ప్రయత్నాలకు ఎదురుదెబ్బ అయిన నష్టాలు మరియు నష్ట నిధి LDF నుండి US వైదొలిగింది. ఈ నిధిని ఈజిప్టులో 2022 UNFCCC సమావేశంలో COP27 రూపొందించారు. సముద్ర మట్టాలు పెరగడం, తీవ్రమైన వాతావరణం మరియు పంట వైఫల్యాలు వంటి వాతావరణ మార్పుల కారణంగా నష్టాలను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు LDF ఆర్థిక సహాయం అందిస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ముఖ్యంగా చిన్న ద్వీప రాష్ట్రాలు ధనిక దేశాల నుండి పరిహారం కోరాయి. దాదాపు $750 మిలియన్ల హామీ ఇవ్వబడ్డాయి. ఉపసంహరించుకునే ముందు US $17.5 మిలియన్ల అందించింది. ఈ నిధిని పాలక బోర్డు నిర్వహిస్తుంది. ప్రపంచ బ్యాంకు 4 సంవత్సరాల పాటు తాత్కాలిక ట్రస్ట్గా ఉంటుంది. భారతదేశంలో ముస్లింలలో అక్షరాస్యత రేటు గత కొన్ని సంవత్సరాలుగా గణనీయమైన మెరుగుదలను చూపించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 7 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ముస్లింలలో అక్షరాస్యత రేటు 68.5%కి పెరిగింది. ఇది 2001 జనాభా లెక్కల ప్రకారం 59.1% నుండి 9.4% పాయింట్ల పెరుగుదలను సూచిస్తుంది. అయితే ఈ సంఖ్య 2011లో అఖిల భారత అక్షరాస్యత రేటు 73.0% కంటే తక్కువగా ఉంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 మరింత మెరుగుదలను హైలైట్ చేస్తుంది. ముస్లిం అక్షరాస్యత రేటు అన్ని మత వర్గాలకు 80.9%తో పోలిస్తే 79.5%గా ఉంది. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 భారత ఇమ్మిగ్రేషన్ ఫ్రేమ్వర్క్ను ఆధునీకరించడానికి హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. జాతీయ భద్రతను పెంపొందించడానికి, విదేశీ పౌరులను నియంత్రించడానికి మరియు ప్రవేశం, బస నిబంధనల ఉల్లంఘనలకు కఠినమైన శిక్షలను ప్రవేశపెట్టడానికి వలస రాజ్య కాలం నాటి చట్టాల స్థానంలో మరింత నిర్మాణాత్మక మరియు కఠినమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ప్రతిపాదిత బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. అసంఘటిత కార్మికుల సమగ్ర జాతీయ డేటాబేస్ NDUWను రూపొందించడానికి కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆగస్టు 26, 2021న ఈ-శ్రమ్ పోర్టల్ను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులకు యూనివర్సల్ అకౌంట్ నంబర్ UAN అందించడం మరియు వారిని వివిధ సామాజిక భద్రత మరియు సంక్షేమ పథకాలకు లింక్ చేయడం ఈ పోర్టల్ లక్ష్యం. మార్చి 3, 2025 నాటికి 30.68 కోట్లకు పైగా అసంఘటిత కార్మికులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో 53.68% మంది మహిళలు ఉన్నారు. యాక్సెసిబిలిటీని మరింత మెరుగుపరచడానికి మంత్రిత్వ శాఖ బహుభాషా మద్దతు, మొబైల్ అప్లికేషన్ మరియు బహుళ సామాజిక సంక్షేమ పథకాలతో ఏకీకరణను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 21, 2024న ప్రారంభించబడిన ఈ-శ్రమ్ వన్ స్టాప్ సొల్యూషన్ కార్మికులకు ఒకే యాక్సెస్ పాయింట్ను అందించడానికి వివిధ సంక్షేమ కార్యక్రమాలను ఏకీకృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ప్రస్తుతం తక్కువ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ PLF వద్ద పనిచేస్తున్నాయి. ఇవి వాటి సామర్థ్యం మరియు ఇంధన రంగానికి అందించే సహకారాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దీనిని పరిష్కరించడానికి విద్యుత్ ఉత్పత్తికి సహజ వాయువు లభ్యత మరియు స్తోమతను పెంచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ధృవీకృత సహజ వాయువు LNGని ఓపెన్ జనరల్ లైసెన్స్ OGL వర్గంలోకి తీసుకురావడం, మౌలిక సదుపాయాల విస్తరణను సులభతరం చేయడం మరియు గ్యాస్ ఆధారిత ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడానికి విధాన సంస్కరణలను అమలు చేయడం వంటి ముఖ్యమైన చర్యలు ఉన్నాయి. ఈ వ్యాసం భారతదేశ ఇంధన బుట్టలో
సహజ వాయువు వాటాను పెంచే లక్ష్యంతో వివిధ కార్యక్రమాలను అన్వేషిస్తుంది. సామాజిక, ఆర్థిక కార్యక్రమాలు మరియు సరిహద్దు భద్రత కోసం డేటా యాక్సెస్ను మెరుగుపరచడానికి అస్సాం ప్రభుత్వం తన సొంత ఉపగ్రహం అస్సాం శాట్ను ప్రయోగించనున్నట్లు ప్రకటించింది. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అజంతా నియోగ్ వెల్లడించిన ఈ ఉపగ్రహం వ్యవసాయం, విపత్తు నిర్వహణ, మౌలిక సదుపాయాలు మరియు భద్రతా కార్యకలాపాలకు మద్దతు ఇస్తుంది. ఈ చొరవ అస్సాంను సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించిన మొదటి భారతీయ రాష్ట్రంగా చేస్తుంది. ఇది ప్రాంతీయ అభివృద్ధిలో చారిత్రాత్మక మైలురాయిని సూచిస్తుంది. ఆర్బీఐ చట్టం 1934లోని సెక్షన్ 58G మరియు చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థల చట్టం 2007లోని సెక్షన్ 30 కింద నియంత్రణ నిబంధనలను పాటించినందుకు 4 ఎన్బీఎఫ్సీలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ 76.6 లాక్స్ ద్రవ్య జరిమానాలు విధించింది. ఈ ఉల్లంఘనల్లో పాలనా లోపాలు, రిపోర్టింగ్ సమస్యలు, న్యాయమైన రుణ ఉల్లంఘనలు, మూలధన సమృద్ధి ఉల్లంఘనలు, సమ్మతి లేకపోవడం మరియు మోసం, రిస్క్ నిర్వహణ వైఫల్యాలు ఉన్నాయి. ఈ చర్య ఆర్థిక క్రమశిక్షణ, వినియోగదారుల రక్షణ మరియు బలోపేతం చేయబడిన ఎన్బీఎఫ్సీ రంగ సమ్మతి పట్ల ఆర్బీఐ యొక్క నిబద్ధతను హైలైట్ చేస్తుంది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా మోటార్ కంపెనీ తన భారతీయ అనుబంధ సంస్థ హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ హెచ్సీఐఎల్కు నాయకత్వ మార్పును ప్రకటించింది. ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి వచ్చేలా హెచ్సీఐఎల్ యొక్క కొత్త అధ్యక్షుడు మరియు సీఈఓగా తకాషి నకాజిమా నియమితులయ్యారు. భారతదేశంలో తన 3 సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్న తర్వాత జపాన్లోని హోండా ప్రధాన కార్యాలయానికి తిరిగి వచ్చే టకుయా సుమురా స్థానంలో నకాజిమా నియమితులవుతారు. ఒక ముఖ్యమైన రీబ్రాండింగ్ చర్యలో భాగంగా కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ ఇకపై కామన్వెల్త్ స్పోర్ట్గా పిలువబడుతుందని ప్రకటించింది. ఈ నిర్ణయం 2025 మార్చి 10న కామన్వెల్త్ దినోత్సవాన్ని పురస్కరించుకుని అధికారికంగా ప్రకటించబడింది. బ్రాండింగ్లో మార్పు సంస్థ క్రీడా సమాఖ్య నుండి ప్రపంచ క్రీడా ఉద్యమంగా పరివర్తన చెందడాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో ఉంది. క్రీడల ద్వారా ఐక్యత, అభివృద్ధి మరియు చేరికను పెంపొందించడంలో దాని పాత్రను నొక్కి చెబుతుంది. ఫర్ మోర్ వీడియోస్